ఆసిఫాబాద్ జిల్లా సాలెగూడ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల మధ్య గొడవ చెలరేగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పథకం ద్వారా ఈ పాఠశాలలకు 7,25,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇతర మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. కాగా ప్రస్తుత హెచ్ఎం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న మరో హెచ్ఎం మధ్య నిధుల విషయంలో గొడవ జరిగింది. లీవ్లో ఉన్న హెచ్ఎం అనంతరావు గత శుక్రవారం రోజు పాఠశాలకు వచ్చి ప్రస్తుత హెచ్ఎం కోట తిరుపతిపై దాడికి దిగడంతో ఒకరినొకరు చెప్పులు, రాళ్లు విసురుకుంటూ నానాబూతులు తిట్టుకున్నారు. ఇప్పటిలాగే ప్రస్తుత హెచ్ఎం పాఠశాల విధులకు హాజరు కాగా లీవ్లో ఉన్న హెచ్ఎం అనంతరావు ఫోన్ చేసి నానాబూతులు తిట్టాడని తిరుపతి తెలిపాడు. ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తల్లిదండ్రుల దృష్టికి హెచ్ఎం తిరుపతి తీసుకువెళ్లారు. దాంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరే ఇలా తిట్టుకోవడం ఏంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలా కొట్లాడుకుంటున్న మీరు విద్యార్థులకు ఏమి నేర్పిస్తారంటూ ఆగ్రహించిన గ్రామస్తులు తరగతి గదులకు తాళాలు వేసి ఉపాధ్యాయులను బయటకు పంపించారు. ఈ విషయాన్ని ఫోన్లో ఉన్నతాధికారులకు గ్రామస్తులు తెలిపారు. కొట్టుకుంటున్నారు. హెడ్ మాస్టర్ సార్ ఇద్దరు హెడ్ మాస్టర్ సార్ ఇన్ఛార్జి, మళ్ళీ రెగ్యులర్ ఉన్న సార్లు బండాలతో రాళ్లతో చెప్పులు తీసుకున్నారు. గలీజ్ రూట్ మోడల్ నేను లేను. మరి ఫైల్ ఏంది, రాసుడు ఏంది, ఇలా వర్క్ జరుగుతుంది. దాని డబ్బుల విషయంలో బయటపడదు. 7 లక్షల చిల్లర డబ్బుల విషయంలో ఆయనకు అందలే అట. ఇప్పుడు అమ్ముకున్నారు రాయి అమ్మున కొత్త రాయి అట, కొత్త రాయి స్టైల్ బై చరవాణి ద్వారా వాళ్ళు ఫర్దర్ ఎట్లా నడుచుకోమంటే మేము అట్లా నడుచుకుంటాం. నా ప్రస్తుతం ఏముండదు. వాళ్ళే చెప్పారు. కోట తిరుపతి హెచ్ఎం యూపీఎస్ సాలె కూడా ప్రజెంట్.